వ్యూవర్స్ అందరికీ చెప్తున్నాం, కాస్త ఏ డైలాగ్స్ వెళ్తాయి, కాస్త బోల్డ్ కంటెంట్ ఉంటుంది. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. టాప్ 3 ప్లేస్ లోనే ఉండేలా చూస్తుంది మన ఇండియన్ యూత్. కార్ ని ఎంకరేజ్ చేస్తున్నారంటే సెక్స్ ట్రాఫికింగ్ ని కూడా ఎంకరేజ్ చేస్తున్నట్లే. కామసూత్ర పుట్టిందే మన దేశంలో, బట్ ఈ ప్రైవేట్ పార్ట్స్ కానివ్వండి, వెనక బ్యాక్ సీట్ గానీ, ఈ థైస్ మధ్యలో ఇలాంటి పార్ట్స్ లో హే గాయ్స్ ఎలా ఉన్నారు, టైటిల్ తమిళ చూసి కొంతమంది క్రాంతి బ్రో ఏంటి ఇలాంటి వీడియో చేస్తున్నాడు అని షాక్ అయి ఉంటారు. కొంతమంది అయితే సైలెంట్ గా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని బాబు రెడీ బాబు అని రెడీ అయి ఉంటారు. మీరు ఎక్స్పెక్ట్ చేసినట్లు దీంట్లో అడల్ట్ కంటెంట్ ఉండదు, వల్గర్ కంటెంట్ అయితే అస్సలు ఉండదు. ఇది అందరికి యూజ్ అయ్యే ఒక అవేర్నెస్ వీడియో అనమాట. సెక్స్ ఈ పదం వినగానే కొంతమంది ఇండియన్స్ రియాక్షన్ బయటికి ఇలా ఉంటుంది, లోపలికి మాత్రం సూపర్ గా ఉందండి, ఆ లెవెల్లో ఉంది ఇలా ఉంటుంది. రియాక్షన్ ఎలా ఉన్నా కానీ పబ్లిక్ గా ఈ పదం వింటే కొంతమంది కొంచెం ఇబ్బందికరంగా ఫీల్ అవుతారు. ఈ వీడియోలో అసలు పోర్న్ ఇండియన్ యూత్ ని ఎలా అట్రాక్ట్ చేస్తుంది, అలాగే సెక్స్ ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్ చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోలో మీకు తెలియని ఎన్నో క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇస్తుంది. సెక్స్ అనే పదాన్ని నెగిటివ్ గా చూడకుండా బ్లాంక్ మైండ్ తో వీడియోని చూడండి, మీకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఇంకో విషయం, ఈ వీడియోలో పోర్న్ ప్లేస్ లో కాన్ అనే వర్డ్ ని యూజ్ చేస్తారు. అన్నిసార్లు పోర్న్ అనే వర్డ్ ని యూజ్ చేసాం అనుకోండి, యూట్యూబ్ బాబాయ్ వీడియోస్ ఇవ్వడం పక్కన పెడితే అసలు వీడియోని డిలీట్ చేస్తారు. కాబట్టి సో మన సేఫ్టీలో మనం ఉండాలి. కార్నోగ్రఫీ మన ఇండియాలోనే కాదు, దాదాపు ప్రపంచంలోనే ఎక్కువ సెర్చ్ చేస్తున్న వెబ్సైట్స్ లో ఫస్ట్ ప్లేస్ కాన్ వెబ్సైట్స్ దే. 2018 స్టాటిస్టిక్స్ ప్రకారం ఎక్కువ కాన్ వెబ్సైట్స్ విజిట్ చేసే కంట్రీస్ లో ఇండియా థర్డ్ ప్లేస్ లో ఉంది. తర్వాత గవర్నమెంట్ 800 కాన్ వెబ్సైట్స్ ని బ్యాన్ చేసింది. థర్డ్ ప్లేస్ నుంచి మళ్ళీ పడిపోయింది, కానీ మళ్ళీ ఇండియా సెకండ్ ప్లేస్ కి వచ్చింది. ఈ ప్లేస్ అటు ఇటు మారుతూ ఉంటుంది, కానీ ఎంత మారినా కానీ ఇండియా ఎప్పుడు టాప్ 3 ప్లేస్ లోనే ఉండేలా చూస్తుంది మన ఇండియన్ యూత్. అండ్ కార్న్హబ్ 2018లో ఒక రిపోర్ట్ ఇచ్చింది. రిపోర్ట్ ప్రకారం జస్ట్ 2018లో మాత్రమే టోటల్ గా 3350 కోట్ల సార్లు కార్న్హబ్ ని విజిట్ చేశారంట. ఇది వరల్డ్ వైడ్ స్టాట్ అన్నమాట. మీకు ఇంకో విషయం తెలుసా, మన ప్రపంచ జనాభా 800 కోట్లు మాత్రమే, బట్ 3350 కోట్ల విజిట్స్ అంటే ఒక మనిషి కనీసం 5 సార్లు ఆ వెబ్సైట్ ని విజిట్ చేసినట్లు. అండ్ రోజుకి 9.2 కోట్ల సార్లు కార్న్హబ్ వెబ్సైట్ ని విజిట్ చేశారని కార్న్హబ్ రిపోర్ట్ ఇచ్చిందనమాట. అండ్ 2019లో 10.15 కోట్ల విజిట్స్ జరిగాయంట. ఈ విజిట్స్ లో ఎక్కువ పర్సెంటేజ్ అమెరికా, యూకే, ఇండియా కంట్రీస్ వాళ్లే ఉన్నారని కార్న్హబ్ రిపోర్ట్ ఇచ్చింది. ఇది ఓన్లీ కార్న్హబ్బే, ఇంకా ఇలాంటి కాన్ వెబ్సైట్లు చాలా ఉన్నాయి. ఆ లెక్కలన్నీ చూస్తే మీ ఫ్యూజులు ఎగిరిపోతాయి. అంటే ఒకసారి ఊహించుకోండి, కాన్ కి మన ఇండియన్స్ ఏ విధంగా ఎడిక్ట్ అయ్యారని. మెయిన్ గా యూత్ ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు. సరే ప్రెసెంట్ అయితే కాన్ వెబ్సైట్స్ ఉన్నాయి, సో యాక్సెస్ చేస్తున్నారు. మరి ఈ పోర్న్ వెబ్సైట్స్ లేకముందు ఇవి ఏ విధంగా సర్క్యులేట్ అయ్యేదో మనం ఇప్పుడు చూద్దాం. సింపుల్ గా చెప్పాలంటే ఎవల్యూషన్ ఆఫ్ కాన్. మరి అంత డీప్ గా చెప్పను, కానీ ఒక బ్రీఫ్ ఐడియా అయితే ఇస్తాను. కాన్ అంటే సింపుల్ గా సెక్స్, తెలుగులో శృంగారం. ఈ సెక్స్ గురించి ఎన్నో గ్రంథాల్లో కూడా రాయబడి ఉంది. పురాతన కాలంలో కూడా ఎన్నో పెయింటింగ్స్, స్కల్ప్చర్స్ ఈ శృంగారం పై ఉండేవి. అండ్ మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, అప్పట్లో ఈ పెయింటింగ్స్ అండ్ స్కల్ప్చర్స్ ఎందుకని పవిత్రమైన టెంపుల్స్ మీద ఉండేవి. దానికి మెయిన్ రీజన్ సెక్స్ ఎడ్యుకేషన్. అసలు టెంపుల్స్ పైన బూతు బొమ్మలు ఎందుకు ఉన్నాయి అనే దాని గురించి నేను చాలా సంవత్సరాల క్రితం ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ కేసు మీరు చూడకపోతే దాన్ని లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడటానికి ట్రై చేయండి. తర్వాత మనిషి అప్డేట్ అయ్యాడు, మోషన్ పిక్చర్స్ వచ్చాయి. అలా ఫస్ట్ టైం బ్లూ ఫిలిం 1896లో వచ్చింది, బ్లాక్ అండ్ వైట్ లో. తర్వాత సిడీస్ లో బ్లూ ఫిలిమ్స్ అమ్మేవాళ్ళు. ఆ తర్వాత స్వాతి, ప్లే బాయ్ ఇలాంటి అడల్ట్ మ్యాగజైన్స్ రావడం స్టార్ట్ అయింది. ప్రెసెంట్ అయితే పోర్న్ వెబ్సైట్స్. ఇలా ఈ కార్నోగ్రఫీ అప్డేట్ అవుతూ వచ్చింది. ఇప్పుడు సెక్స్ ట్రాఫికింగ్ కి కార్ ఇండస్ట్రీకి మధ్య రిలేషన్ గురించి మాట్లాడుకుందాం. వై ఆర్ వి వాచింగ్ పోర్న్? అసలు అమ్మాయిలని కాన్ ఇండస్ట్రీలోకి ఎలా దింపుతున్నారు తెలుసా? దానికి ఆన్సర్ సెక్స్ ట్రాఫికింగ్. అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అండ్ నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్ప్లాయిటెడ్ చిల్డ్రన్ రిపోర్ట్స్ ప్రకారం 80% ఆడవాళ్ళని సెక్స్ ట్రాఫికింగ్ ద్వారానే ఈ కాన్ ఇండస్ట్రీలోకి దింపుతున్నారంట. ఈ సెక్స్ ట్రాఫికింగ్ లో చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఫస్ట్ లోనే కాన్ ఫిల్మ్ తీస్తామంటే ఎవరు ఒప్పుకోరు కదా, సో వాళ్ళని ఒక విచిత్రమైన ప్లేస్ లో పెట్టి ఫిజికల్ గా చాలా అబ్యూస్ చేసి తర్వాత వాళ్ళతో సెక్స్ చేసి లాస్ట్ కి వాళ్ళతో ఈ కాన్ ఫిల్మ్స్ ని షూట్ చేపిస్తున్నారు. కార్ ని ఎంకరేజ్ చేస్తున్నారంటే సెక్స్ ట్రాఫికింగ్ ని కూడా ఎంకరేజ్
న్యూట్రలైజ్ చేస్తున్నట్లే. ఇప్పుడు రీజన్స్ అండ్ ఎఫెక్ట్స్ గురించి చూద్దాం. ఫస్ట్ వన్, ఎరౌజల్. రీసెర్చర్ బియాటా బోతే గారు అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ లో ఒక ఆర్టికల్ ని పబ్లిష్ చేశారు. ఆమె చెప్పేదాని ప్రకారం ఎరౌజల్ వల్ల మనకి కాన్ చూడాలి అనిపిస్తుందంట. ఎరౌజల్ అంటే ఉద్రేకం అండ్ ప్రేరేపణ. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇన్స్టాంట్ గ్రాటిఫికేషన్, అదే ఆనందం. కాన్ ని ఎందుకు చూస్తారంటే సాటిస్ఫాక్షన్. ఆ సాటిస్ఫాక్షన్ ఎలా వస్తుంది? త్రూ మాస్టర్బేషన్. కానీ చాలా స్టడీస్ చెప్పేదాని ప్రకారం కాన్ ని ఎక్కువగా చూడటం వల్ల దాని ఇంపాక్ట్ మన లైఫ్ స్టైల్ అలాగే హెల్త్ పైన చూపిస్తుంది. ఈ మాస్టర్బేషన్ మన ఫిజికల్ హెల్త్ పై డైరెక్ట్ గా ఎఫెక్ట్ చూపించకపోవచ్చు, కానీ మెంటల్ హెల్త్ మీద భారీ ప్రభావం ఉంటుందని, దీనివల్ల న్యూరల్ ఫంక్షనింగ్, సెక్షువల్ డెవలప్మెంట్, ఇంటిమేట్ రిలేషన్షిప్స్ అంటే సాన్నిహిత సంబంధాలు, సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఆత్మగౌరవం వంటి వాటి మీద ఎఫెక్ట్ పడతాయని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఈ మెంటల్ హెల్త్ ప్రాబ్లం వల్ల మన ఫిజికల్ హెల్త్ పైన కూడా ఇంపాక్ట్ పడుతుంది. ఉతా స్టేట్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళ ఆర్టికల్ ప్రకారం ఎక్కువ పోన్ చూడటం వల్ల మోటివేషన్, డెసిషన్ మేకింగ్ స్కిల్స్ తగ్గుతాయని, అలాగే మన ఇంపల్స్ కంట్రోల్, సెక్షువల్ రివార్డ్ అంటే సెక్స్ చేసేటప్పుడు వచ్చే ఫీలింగ్స్ తగ్గుతుందని చెప్పింది. టీనేజ్ వాళ్ళలో అయితే సోషల్ రిలేషన్షిప్స్, ఎమోషనల్ స్కిల్స్, కాగ్నిటివ్ స్కిల్స్ అంటే నాలెడ్జ్ పై ఇంపాక్ట్ ఉంటుందని తెలిపింది. సరే, ఇప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ మాస్టర్బేషన్ చేసుకున్నప్పుడు ఎందుకు వస్తుందంటే ఆ టైంలో డోపమైన్ అనే హార్మోన్ మన బాడీలో రిలీజ్ అవుతుంది. దానివల్లే మనకి హ్యాపీ ఆర్ రిలాక్స్డ్ ఫీలింగ్ వస్తుంది. ఇది ఎక్కువ అవడం వల్ల యాంగ్జైటీ, నిద్ర తక్కువ అవ్వటం, మోటివేషన్ తగ్గటం వంటివి జరుగుతూ ఉంటాయి. క్రియేట్ స్టోరీస్ అనే ఎన్జిఓ ఒక వెబినార్ ని కండక్ట్ చేసింది. ఈ వెబినార్ లో సైకియాట్రిస్ట్ పవన్ రాతి ఏం చెప్పారంటే 90% మేల్ అడల్ట్స్ ఏదో ఒక టైంలో కాన్ చూస్తున్నారంట. అండ్ ఇది కోవిడ్ వల్ల 30% పెరిగిందని కూడా చెప్పారు. ఎందుకంటే ఇంట్లో ఉండి ఉండి చాలా మందికి పిచ్చిలేసింది. దాని నుంచి తప్పించుకోవడానికి కాన్ చూసేవాళ్ళని పవన్ గారు చెప్పారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి సెక్షువల్ డిజైర్స్. సెక్షువల్ డిజైర్స్ అంటే సెక్స్ కోరికలు అనమాట. ఆబ్వియస్ గా ఇవి అందరికీ ఉంటాయి. ఈ సెక్షువల్ డిజైర్స్ వల్ల కూడా కాన్ చూడాలి అనిపిస్తుంది. వరల్డ్ రీనౌడ్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్స్ డాక్టర్ జాన్ అండ్ డాక్టర్ జూలీ గొట్టమన్ చెప్పిన దాని ప్రకారం ఎక్కువ కాన్ చూడటం వల్ల కపుల్స్ మధ్య రిలేషన్షిప్ సాటిస్ఫాక్షన్ తగ్గుతుందంట. అంతేకాదు, పెళ్లి కాకముందు కాన్ ని చూసి సెక్షువల్ డిజైర్స్ ని తీర్చుకుంటారు. పెళ్ళైన తర్వాత కూడా కాన్ చూడటం వల్ల కపుల్స్ మధ్య రిలేషన్ ఖచ్చితంగా దెబ్బతింటుంది. వాళ్ళ మధ్య దూరం అనేది పెరుగుతుంది. దూరం పెరగటం వల్ల కపుల్స్ మధ్య ద్వేషం స్టార్ట్ అవుతుంది. ఫైనల్ గా డైవర్స్ కి దారి తీస్తుంది. డాక్టర్ సమీర్ పరీక్, ఈయన ఫోర్టీస్ హాస్పిటల్ న్యూఢిల్లీలో డైరెక్టర్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ బిహేవియరల్ సైన్సెస్. ఈయన చెప్పేదాని ప్రకారం కాన్ అడిక్షన్ వల్ల ఖచ్చితంగా సెక్షువల్ రిలేషన్షిప్ పై ప్రభావం ఉంటుంది. దాంతో పాటు ఎమోషనల్ డిస్టెన్సింగ్, అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్, ల్యాక్ ఆఫ్ ఇంటిమసీ అంటే సాన్నిహిత్యం లేకపోవటం, ఇవి కూడా పెరుగుతాయి అని చెప్పారు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి రిలీఫ్ ఫ్రమ్ స్ట్రెస్, యాంగ్జైటీ అండ్ ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్స్. చాలా మంది అడల్ట్స్ స్ట్రెస్ నుంచి, యాంగ్జైటీ నుంచి, అలాగే ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్స్ అంటే సింపుల్గా బాధ, గొడవలు ఇలాంటి వాటి నుంచి బయటికి రావడానికి కాన్ ని చూస్తున్నారు అని బియాటా బోతే చెప్పారు. అండ్ టీనేజర్స్ అండ్ అడల్ట్ హై స్కూల్స్ ఆర్ కాలేజెస్ కి వెళ్లే టైంలో చాలా ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్స్ ని ఎక్స్పీరియన్స్ అవుతారు. సో వాటి నుంచి విముక్తి పొందడానికి కాన్ ని చూస్తున్నారంట. ఈ అడిక్టివ్ కాన్ హ్యాబిట్ వల్ల చాలా మందికి మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. కాన్ అని కాదు, ఏదైనా లిమిట్స్ దాటినప్పుడే మన ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ పై ఎఫెక్ట్ పడుతుంది. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి చీప్ డేటా కాస్ట్. కాన్ హబ్ 2019లో ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ లో మన ఇండియన్స్ స్మార్ట్ ఫోన్ ట్రాఫిక్ ఎక్కువగా ఉందంట. దాదాపు 89% ట్రాఫిక్ మన ఇండియన్ స్మార్ట్ ఫోన్స్ నుంచే వస్తుందంట. ఇక్కడ ట్రాఫిక్ అంటే విజిట్స్ అనమాట. అండ్ మన ఇండియాలో 1 GB డేటా జస్ట్ 10 నుంచి 20 రూపాయల మధ్యలోనే ఉంటుంది. అది అమెరికాలో అయితే 257 రూపీస్ పర్ జీబీ అండ్ యూకేలో అయితే 109 రూపీస్. సో మీకు అర్థమయ్యే ఉంటుంది, డేటా కాస్ట్ అంత చీప్గా ఉన్నాయి కాబట్టి మన వాళ్ళు అంత ఈజీగా ఈ కాన్ని యాక్సెస్ చేస్తున్నారు. ఒకవేళ 1 GB డేటా కాస్ట్ 200 రూపీస్ ఉందనుకోండి, ఈ ఫోన్ కన్సంప్షన్ అనేది ఖచ్చితంగా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి VPN యూసేజ్. VPN అంటే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇది బ్యాన్ అయిన వెబ్సైట్స్ని యాక్సెస్ చేయడానికి యూజ్ చేస్తారు. 2018లో గవర్నమెంట్ 800 కాన్ వెబ్సైట్స్ని బ్యాన్ చేసింది. కానీ వాటిని మన వాళ్ళు VPN యూజ్ చేసి మరీ యాక్సెస్ చేశారనమాట. 2019లో టాప్ VPN ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారం జస్ట్ 2018 నుంచి 2019 వరకు ఇండియాలో VPN డౌన్లోడ్స్ 405% పెరిగిందంట. సో VPNs ఉన్నాయి
ఉన్నాయి కాబట్టి బ్యాన్ అయిన వెబ్సైట్స్ ని యాక్సెస్ చేస్తున్నారు. ఒకవేళ లేకపోతే యాక్సెస్ చేయలేరు కదా. సో VPN కూడా దీనికి ఒక రీజన్ అని చెప్పొచ్చు. అండ్ 7th వన్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ ఓపెన్ న్యూడిటీ. ఈ రీజన్ మీకు చాలా అంటే చాలా వింతగా అనిపించవచ్చు, బట్ కొంతమంది ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ ఇది. మనిషి ఒకప్పుడు బట్టలు లేకుండా జీవించేవాడు, తర్వాత బట్టలు వేసుకొని తన శరీరాన్ని కప్పుకోవటం స్టార్ట్ చేశాడు. ఆ రోజు అలా తన బాడీని కవర్ చేసుకోకపోయి ఉంటే ఈ రోజు ఈ కాన్ రేట్ ఇంతగా పెరిగేది కాదేమో అని కొంతమంది అభిప్రాయం అనమాట. జస్ట్ థింక్, ఆది మానవుల కాలంలో మానవ అనేదే లేదు. వాళ్ళు బట్టలు లేకుండానే తిరిగేవాళ్ళు. బట్టలు లేకుండా తిరగటం పెద్ద విషయం కాదు. ఈవెన్ ఇప్పటికి కూడా కొన్ని దేశాల్లో అడవిలో ఆది మానవులు ఉంటారు, అంటే అడవి మనుషులు, అడవి జాతి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు టాప్లెస్ గానే ఉంటారు. బట్ ఇప్పుడు మన దగ్గర ఎవరైనా బట్టలు లేకుండా రోడ్డు మీద తిరుగుతున్నారు అనుకోండి, మనం పట్టించుకోకుండా ఉంటామా? ఖచ్చితంగా పట్టించుకుంటాం. ఏంద్రైడ్ పిచ్చామను పట్టిందా, చీచి అనుకుంటాం. సో ఎందుకు? దానికి రీజన్ ఏంటంటే ఈ ఓపెన్ న్యూడిటీ అనేది ఎప్పుడు అంతరించిపోయింది. మామూలుగా మనుషులు వేటిని దాస్తారో వాటిపైనే ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం మన శరీరాన్ని బట్టలతో కప్పుకుంటున్నాం కాబట్టి మనుషులని బట్టలు లేకుండా చూడటానికి కాన్ చూస్తున్నారు. అదే బట్టలు వేసుకోకుండా ఉంటే చాలా వరకు చూసేవాళ్ళు కాదు అని కొంతమంది ఒపీనియన్ అనమాట. సో ఓపెన్ న్యూడిటీ లేకపోవడం వల్ల కూడా ఈ పోర్న్ వెబ్సైట్స్ కి హైక్ పెరిగిందని చెప్తూ ఉంటారు. అండ్ ఓపెన్ న్యూడిటీని ప్రమోట్ చేసే కంట్రీస్ కూడా కొన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్పెయిన్, జర్మనీ, అమెరికా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా ఎక్సెట్రా. ఈ రీజన్ లో కొంచెం లాజిక్ ఉన్నా కానీ నాకెందుకు ఇదంతా వ్యాలిడ్ రీజన్ లాగా అనిపించట్లేదు. మీకేమనిపిస్తుందో కింద కామెంట్లో చెప్పండి ఖచ్చితంగా. వై కాన్ కన్సంప్షన్ ఇంక్రీజింగ్ సో ఫాస్ట్? సింపుల్ గా షార్ట్ టర్మ్ లో ప్లెజర్ కోసం చాలా మంది పోర్న్ ని కన్జ్యూమ్ చేస్తున్నారు. ఆ ప్లెజర్ కూడా ఎలా మన బ్రెయిన్ రిలీజ్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం. మన బ్రెయిన్ లో రివార్డ్ సిస్టమ్ ఉంటుంది. ముందు డోపమైన్ హార్మోన్ వల్ల మనకి హ్యాపీ ఫీలింగ్ వస్తుంది అని చెప్పాను కదా, అది ఈ రివార్డ్ సిస్టమ్ నుంచే రిలీజ్ అవుతుంది. సో కాన్ ని చూసిన ప్రతిసారి డోపమైన్ రిలీజ్ అవుతుంది. సో ప్రతిసారి డోపమైన్ రిలీజ్ అవటం వల్ల సాటిస్ఫాక్షన్ తగ్గుతుంది. సో కొత్త కొత్త ఆలోచనలు మన బ్రెయిన్లో స్టార్ట్ అవుతాయి. అండ్ మన బ్రెయిన్లో ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అనే పార్ట్ ఉంటుంది అనమాట. ఈ పార్ట్ లాజికల్ థింకింగ్, క్యాలిక్యులేషన్స్, డెసిషన్ మేకింగ్ని కంట్రోల్ చేస్తుంది. ఈ పార్ట్ మనం ఎప్పుడు ఏ అవసరాన్ని అలాగే ఏ కోరికని ఎప్పుడు ఎక్కడ ఆపాలో గైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మార్నింగ్ లేచి కాలేజీకి వెళ్ళాలి, కానీ అట్ ద సేమ్ టైం మీ ఫేవరెట్ హీరో మూవీ వస్తుంది అనుకోండి, ఆ టైంలో మీ రివార్డ్ సిస్టమ్ మూవీ చూడమని చెప్తుంది. అండ్ ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ కాలేజీకి వెళ్ళు అని చెప్తుంది. అండ్ ఎన్నో అన్హెల్దీ హ్యాబిట్స్ ని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. కొంతమంది కాన్ ఎడిక్ట్స్ బ్రెయిన్ ని స్కాన్ చేసినప్పుడు ఒక విషయం బయటపడింది. అదే వాళ్ళల్లో ఫ్రంటల్ బ్రెయిన్ యొక్క మ్యాటర్ తగ్గిందంట. ఈ కండిషన్ నే హైపో ఫ్రంటిలిటీ అంటారు. దీనివల్ల అన్హెల్దీ హ్యాబిట్స్ ని మనం మానలేం. ఎందుకంటే ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ లేనప్పుడు మన హ్యాబిట్స్ ని ఏది కంట్రోల్ చేస్తుంది? ఏది చేయలేదు. సో కాన్ ని చూడటం మనం మానలేం. దానివల్ల మన బ్రెయిన్ లాంగ్ టర్మ్ రివార్డ్స్ కన్నా షార్ట్ టర్మ్ రివార్డ్స్ కి ఎక్కువ ఆశపడుతుంది. ఇక్కడ లాంగ్ టర్మ్ రివార్డ్స్ అంటే ఫ్యూచర్ లో సెటిల్ అవ్వటం, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ వస్తాయి. షార్ట్ టర్మ్ అంటే ఇన్స్టాంట్ గ్రాటిఫికేషన్ అనమాట. ఇలా ఎక్కువ కాన్ చూడటం వల్ల రేప్స్ కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. అపోలో హాస్పిటల్స్ లో వర్క్ చేస్తున్న స్పెషలిస్ట్ డాక్టర్ రోషన్ జైన్ గారు చెప్పేదాని ప్రకారం చాలా మంది యూత్ ఈ కాన్ కి ఎడిక్ట్ అయిపోయారు. కానీ ఎవరు కూడా కాన్ గురించి చెప్పుకోరు, ఎందుకంటే షేమ్ గా ఫీల్ అవుతారండి. అండ్ ఈ ఎడిక్షన్ ని తగ్గించడానికి స్కూల్లో సెక్స్ ఎడ్యుకేషన్ ని ఇంట్రొడ్యూస్ చేస్తే బాగుంటుంది అని ఆయన నమ్మారు. స్కూల్లో ఎలాగూ చెప్పరు కాబట్టి ఇప్పుడు సెక్స్ ఎడ్యుకేషన్ గురించి మనం మాట్లాడుకుందాం. సెక్స్ అనే పదాన్ని ఏదో బూత్ అన్నట్లు చూస్తారు. ఇంకా పెద్దవాళ్ళ ముందు ఆ మాట అనడానికి ఎవరు సాహసం కూడా చేయరు. కానీ కామసూత్ర పుట్టిందే మన దేశంలో. బట్ అలాంటి దేశంలో కూడా సెక్స్ అనే పదాన్ని ఎందుకు ఒక బూతు లాగా చూస్తున్నారు? హైపోథెటికల్ క్వశ్చన్. ఇప్పుడు మనం సెక్స్ ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్, సెక్స్ ఎడ్యుకేషన్ లేకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుందాం. ది కండిషన్ ఆఫ్ సెక్స్ ఎడ్యుకేషన్. మీకు ఒక విషయం తెలుసా? ఇండియా ఎక్కువ HIV పేషెంట్స్ ఉన్న కంట్రీస్ లో 4th ప్లేస్ లో ఉంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం ప్రతిరోజు 86 రేప్ కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. జస్ట్ 2021లో మాత్రమే 31,677 రేప్ కేసులు ఫైల్ అయ్యాయి. ఫైల్ కాని కేసులు ఇంకా ఎన్నో ఉన్నాయి. అయినా కానీ ఎడ్యుకేషన్ పాలసీలో సెక్స్ ఎడ్యుకేషన్ అనేది లేదు. మెయిన్ గా సెక్స్ ఎడ్యుకేషన్ లో 5 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఎనాటమీ, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటే STDs, రీప్రొడక్షన్, కాంట్రాసెప్షన్ అండ్ హెల్తీ రిలేషన్షిప్స్. ఎనాటమీ అండ్ STDs గురించి మనకి స్కూల్స్ లో అండ్ కాలేజెస్ లో చెప్తారు. మిగతా 3 పార్ట్స్ సంగతి ఏంటి? చాలా వరకు ఇక్కడే బ్రేక్ పడుతుంది. అఫ్ కోర్స్ ఈ రీప్రొడక్షన్ గురించి లైట్ గా ఉంటుంది అనుకోండి. మన ఇండియా సెక్స్ ఫియరింగ్ కంట్రీగా మారిపోయింది. అండ్ సెక్స్ గురించి పబ్లిక్ గా ఎవ్వరూ చెప్పుకోరు. ఎందుకంటే మిగిలిన 3 పార్ట్స్
పార్ట్స్ గురించి ఎవరికి పెద్దగా తెలియదు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ NCBI ప్రకారం 81% మేల్స్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ వల్ల బాధపడుతున్నారంట. అండ్ వీళ్ళల్లో చాలా మంది డాక్టర్స్ ని కన్సల్ట్ అవడానికి కూడా వెనకాడుతున్నారంట. అంటే చూడండి, మన వాళ్ళు సెక్స్ కి సంబంధించిన విషయాల గురించి ఎంత భయపడుతున్నారు. భయపడటమే కాదు, షేమ్ గా ఫీల్ అవుతున్నారు. చావనైనా చస్తాం కానీ సెక్షువల్ ప్రాబ్లమ్స్ బయట పడకూడదు అన్నట్లు బిహేవ్ చేస్తున్నారు కొంతమంది. సెక్షువల్ ప్రాబ్లమ్స్ వల్ల యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. చాలా మంది పేరెంట్స్ పిల్లలు పెరిగే కొద్దీ అన్ని తెలుసుకుంటారులే అని అనుకుంటారు. మనం గమనిస్తే ఇప్పుడు వచ్చే సినిమాల్లో గానీ, వెబ్ సిరీస్ లో గానీ లిప్ లాక్ సీన్లు, ఈ సెక్స్ సీన్లు ఖచ్చితంగా ఉంటున్నాయి. అవి చూసి పిల్లలు అది కరెక్టే ఏమో అనుకుంటారు. అసలు వాళ్ళకి గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ కి మధ్య ఉన్న డిఫరెన్స్ గురించి ఎవ్వరూ చెప్పరు. ఖచ్చితంగా దాని గురించి పిల్లలకి చిన్నప్పుడే తెలియాలి. గుడ్ టచ్ అంటే షేక్ హ్యాండ్స్ కానీ, హగ్లు కానీ ఎక్సెట్రా ఇలాంటివన్నీ వస్తాయి. బ్యాడ్ టచ్ అంటే సింపుల్గా ప్రైవేట్ పార్ట్స్ని టచ్ చేయడం, అది కూడా రాంగ్ ఇంటెన్షన్తో. మీకు ఇప్పుడు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. మీ ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ విషయాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. చిన్నప్పుడే ఈ విషయాలు తెలిస్తే ఫ్యూచర్లో వాళ్ళు సెక్షువల్ హెరాస్మెంట్కి గురవ్వకుండా ఉంటారు. దీంట్లో మెయిన్గా 3 ఉంటాయి అన్నమాట. ఒకటి గుడ్ టచ్ అండ్ మే నాట్ లైక్ అండ్ బ్యాడ్ టచ్. ఫస్ట్ ఈ హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఈ హ్యాండ్స్ వచ్చేసి గుడ్ టచ్ అనమాట. ఇలా షేక్ హ్యాండ్ ఇవ్వటం, లేకపోతే హైఫైస్ ఇవ్వటం, లేకపోతే పేరెంట్స్ని హగ్ చేసుకోవటం, కిస్ చేసుకోవటం. ఇప్పుడు టీచర్స్ ఎవరైనా వెరీ గుడ్ అని తల మీద కానీ, బ్యాక్ మీద కానీ ఇలా టచ్ చేయటం, ఇవన్నీ గుడ్ టచ్. ఇప్పుడు తల మీద కానీ, భుజాల మీద చేయి వేయటం కానీ, బొగ్గలు పట్టుకోవటం కానీ, స్టమక్ టచ్ చేయటం కానీ, ఇలా థైస్ని టచ్ చేయటం కానీ, లేకపోతే లెగ్స్ని టచ్ చేయటం కానీ, ఇవన్నీ మే నాట్ లైక్. మే నాట్ లైక్ అంటే ఇప్పుడు నేను చెప్పిన ప్లేసెస్లో ఎవరైనా టచ్ చేయటం అన్కంఫర్టబుల్గా అనిపిస్తే డోంట్ టచ్ అని చెప్పాలి. మే నాట్ లైక్ అని ఎందుకు అన్నానంటే, ఇప్పుడు ఆడుకునేటప్పుడు ఫ్రెండ్స్ తల మీద కానీ, ఇలా షోల్డర్ మీద కానీ చేయటం అనేది చాలా సహజం అనమాట. అది కూడా పిల్లల్ని హర్ట్ చేయకుండా. సో అలాంటి కేసెస్లో నాట్ ఎన్ ఇష్యూ. బట్ కొత్త వాళ్ళు పైన చెప్పినవి చేస్తే ఇట్స్ నాట్ అడ్వైజబుల్. ఈవెన్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఆ ప్లేసెస్లో నొప్పి కలిగించేలా పట్టుకుంటే డోంట్ టచ్ అని పిల్లలు చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి బ్యాడ్ టచ్. ఇక్కడ లిప్స్ కానివ్వండి, లేకపోతే ఈ చెస్ట్ పార్ట్ కానివ్వండి, ఈ ప్రైవేట్ పార్ట్స్ కానివ్వండి, వెనక బ్యాక్ సీట్ కానీ, ఈ థైస్ మధ్యలో ఇలాంటి పార్ట్స్లో నో టచ్. ఫ్రెండ్స్ అయినా, రిలేటివ్స్ అయినా, ఆఖరికి ముసలి వాళ్ళైనా కానీ డోంట్ టచ్ అని చెప్పాలి. ఇన్ కేస్ ఎవరైనా అలాంటి ప్లేసెస్లో టచ్ చేస్తే పెద్దగా అరవాలి, నో అని చెప్పాలి. ఆ పర్సన్ తెలిసిన వాళ్ళైనా సరే, ఇఫ్ యూ డోంట్ లైక్ టచింగ్ దట్ పార్ట్, టచ్ చేయొద్దు అని చెప్పాలి. అలా ఎవరైనా టచ్ చేస్తే ఫస్ట్ పేరెంట్స్కి చెప్పాలి, ఇలా నన్ను టచ్ చేయడానికి ట్రై చేశారు అని. ఈ గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ చిన్నప్పుడే పిల్లలకి నేర్పిస్తే ఫ్యూచర్లో వాళ్ళని ఎవరైనా టచ్ చేయడానికి భయపడతారు. ఈ పాపకి అన్ని తెలుసు, ఎందుకు ఆ పాపతో రిస్క్ అని ఆ పిల్లల జోలికి వెళ్ళరు అనమాట. నేను జస్ట్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మై బాడీ మై రూల్స్ అనే బుక్లో ఈ గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీ ఇన్ కేస్ మీకు కుదిరితే చదవడానికి ట్రై చేయండి అండ్ మీ పిల్లలకి చెప్పడానికి ట్రై చేయండి. వై దెర్ ఈజ్ నో సెక్స్ ఎడ్యుకేషన్ ఇన్ ద సిలబస్. రఘునాథ్ కార్వే అనే టీచర్ ఉన్నారు. ఈయన మహారాష్ట్రలో మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్ ని టీచ్ చేసేవారు అనమాట. మన ఇండియాలో పేదరికం ఎందుకు అంత ఎక్కువగా ఉందో ఈయన తెలుసుకోవడానికి ట్రై చేశారు. అలా ఆయనకి అర్థమైంది ఏంటంటే, పాపులేషన్ పెరగటం వల్లనే పేదరికం పెరుగుతుంది అని ఆయనకు అర్థమైంది. ఎందుకంటే అప్పట్లో పేరెంట్స్ కి 8 నుంచి 10 మంది పిల్లలు ఉండేవాళ్ళు. వాళ్ళని చదివించడం, ఫుడ్ పెట్టడం కూడా కష్టమయ్యేది. అండ్ ఈయన ఫ్యామిలీ ప్లానింగ్ గురించి, సెక్స్ ఎడ్యుకేషన్ గురించి, పాపులేషన్ కంట్రోల్ గురించి కూడా తన బుక్స్ లో చెప్పారనమాట. ఇది తగ్గించడానికి సొల్యూషన్ వాసెక్టమీ. ఇది ఒక స్మాల్ సర్జరీ అనమాట. ఇది జస్ట్ మన స్పెర్మ్స్ ని సెమన్ లో కలవకుండా ఆపుతుంది. కానీ చాలా మంది మన ప్రైవేట్ పార్ట్స్ ని కట్ చేస్తారేమో అని అనుకుని చేపించుకోవడానికి భయపడతారు. పేరెంట్స్ యొక్క అపోహల వల్ల కూడా సెక్స్ ఎడ్యుకేషన్ మన ఇండియాలో అంతగా గ్రో అవ్వలేదు. అండ్ చాలా మంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే, ఈ సెక్స్ ఎడ్యుకేషన్ లో సెక్స్ పొజిషన్స్ గురించి, బ్లూ ఫిలిమ్స్ గురించి ఉంటుందేమో, మన పిల్లలు స్పాయిల్ అవుతారేమో అని అనుకుంటారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, ఆల్రెడీ వాళ్ళ పిల్లలు స్పాయిల్ అయిపోయారు. ఎలా అంటే కాన్ ఎడిక్షన్. సెక్స్ ఎడ్యుకేషన్ వల్ల లస్ట్ ఫీలింగ్స్ అంటే కామం పెరుగుతుంది అని అనుకుంటారు. అండ్ టీనేజర్స్కి చిన్నప్పుడే చాలా క్వశ్చన్స్ ఉంటాయి. లైక్ పీరియడ్స్ ఎందుకు నొప్పిగా ఉంటాయి, నైట్ టైం నిద్రపోతున్నప్పుడు బెడ్ ఎందుకు తడిగా అవుతుంది, అసలు బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా డిఫరెంట్ అని చాలా మందికి మైండ్లో చాలా క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. సో ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ ఎవరు చెప్పరు అండ్ ఎవరిని అడగాలో కూడా పిల్లలకి తెలియదు. అలా ఈ కాన్ని చూసి తెలుసుకుంటారు. ఈ సెక్స్ ఎడ్యుకేషన్ లేకపోవటం వల్లనే
కాన్ కి ఎడిక్ట్ అవుతున్నారు. ఇప్పుడు మీరు అనొచ్చు సెక్స్ ఎడ్యుకేషన్ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అని. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నెదర్లాండ్స్ అండ్ బ్రిటన్ కంట్రీస్ ఉన్నాయి. ఈ రెండు కంట్రీస్ కూడా యూరోపియన్ కంట్రీసే. కానీ ఈ రెండిటికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఈ నెదర్లాండ్స్ లో సెక్స్ ఎడ్యుకేషన్ ఉంది, బ్రిటన్ లో లేదు. సో నెదర్లాండ్స్ లో సెక్స్ ఎడ్యుకేషన్ ఉండటం వల్ల ప్రెగ్నెన్సీ రేట్ అనేది తగ్గిపోయింది. అండ్ సెక్స్ ఎడ్యుకేషన్ డెవలపింగ్ అండ్ అండర్ డెవలపింగ్ కంట్రీస్ లో కూడా ఉంది. జాంబియా 2012లో 10,000 మంది టీచర్స్ ని సెక్స్ ఎడ్యుకేషన్ కోసం ట్రైన్ చేసింది. అండ్ 2014 నుంచి 5th స్టాండర్డ్ తర్వాత సెక్స్ ఎడ్యుకేషన్ ని టీచ్ చేయడం స్టార్ట్ చేసింది. అండ్ దాని వల్ల HIV ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గాయి. అండ్ నైజీరియాలో ఎడ్యుకేషన్ యాజ్ ఎ వ్యాక్సిన్ అనే NGO సెక్స్ ఎడ్యుకేషన్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేసింది అండ్ ఇంకా చేస్తుంది కూడా. బంగ్లాదేశ్ లో బలికా అనే NGO కూడా ఉమెన్ ఎంపవర్మెంట్, జెండర్ ఈక్వాలిటీ గురించి అండ్ ఇంకా ఎన్నో విషయాల గురించి అవేర్నెస్ కలిగించింది. ఈ బలికా ప్రోగ్రామ్ బాగా సక్సెస్ కూడా అయింది. సరే, ఇప్పుడు అంతా ఎక్స్ప్లెయిన్ చేసాం, మరి మేము సెక్స్ ఎడ్యుకేషన్ గురించి ఎలా తెలుసుకోవాలి బ్రో అని మీరు అడగొచ్చు. ఏం లేదు, సింపుల్ బుక్స్ ఉంటాయి. పిల్లల కోసం అయితే మినిస్ట్రీపీడియా అనే ఒక కంపెనీ ఉంది. ఈ కంపెనీ కాంప్లెక్స్ టాపిక్స్ ని చిన్న పిల్లలకి కూడా అర్థమయ్యే విధంగా కామిక్ బుక్స్ ని డిజైన్ చేశారు. ఈ బుక్స్ రీజనల్ లాంగ్వేజెస్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి అండ్ ఇంకా చాలా బుక్స్ ఇంటర్నెట్ లో అవైలబుల్ గా ఉన్నాయి. సో ఫైనల్ గా అదనమాట. సో గైస్, నా లింక్ ద్వారా మీరు ఏలో యాప్ ని డౌన్లోడ్ చేసుకోవటం మర్చిపోవద్దు. నా లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకున్నారంటే మీకు అన్నిటికీ ఫ్రీ యాక్సెస్ ఉంది. సో వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. కాన్ వల్ల ఇండియన్ యూత్ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతున్నారు మీకు ఇప్పుడు బాగా అర్థమై ఉండిద్ది. అండ్ కాన్ ఎడిక్షన్ వల్ల మన గోల్స్, మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ బాగా డిస్టర్బ్ అవుతాయి. ఈ వీడియోని షేర్ చేయండి అని అడగటం కూడా కొంచెం కష్టమే. అట్లీస్ట్ మీ ఫ్రెండ్స్కైనా షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ వీడియో ఎలా కనిపించిందో కింద కామెంట్లో ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోతే ఇలాంటి వీడియోస్ మరెన్నో మీరు చూడాలనుకున్నా, లేకపోతే ఇలాంటి వీడియోస్ మరెన్నో నేను చేయాలని మీరు అనుకుంటే నన్ను ఎంకరేజ్ చేయడానికి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. బై బాయ్.